అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగపద్మను. చందమామ కథల్లో ఒక కథ ముగ్గురు ఘనులు. దీన్ని రచించిన వారు వై గోవర్ధన్ గారండి. అయితే మరి కథలోకి వెళ్దామా. ఒక గ్రామంలో బాగా డబ్బున్నవాడు ఒక అతను ఉన్నాడు. ఆయన పేరు ఏమిటంటే నారాయణ. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నారాయణకి ఉన్నంత ఆస్తిపాస్తులు ఎవరికీ లేవని అందరూ అనుకుంటూ ఉండేవారు. ఈ నారాయణుడు కూడా చాలా గర్వపడుతూ ఉండేవాడు అనమాట. నాకేంత డబ్బుంది, నేనేంత గొప్పవాడిని, నన్ను మించిన వాడు ఈ ఆశపడే ఎవరూ లేరు అని అపోహపడుతూ బాగా అలాగా గర్వంగా తిరుగుతూ ఉండేవాడనమాట. అదే పక్క గ్రామంలో వెంకటస్వామి అనే రైతు ఉన్నాడు. అతనికి 100కు పైగా పశువులు ఉన్నాయి. అతను ఏమనుకున్నాడంటే, నాకంటే పశువులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, నేనొక్కనో గొప్పోడిని అని వెంకటస్వామి అనుకుంటూ గర్వపడుతూ ఉండేవారనమాట. అలాగే మరో గ్రామంలోనే మల్లయ్య అని బాగా బలమైన ఒక మనిషి ఉన్నాడు. అతనేమనుకునేవాడంటే, నేను అందరికీ మించిన వాడిని, నన్ను ఎవరు కుస్తీపోట్లో నన్ను కొంచెం కూడా ఎవరు గెలవలేరు, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటూ ఉండేవాడు అనమాట. ఇలాగ ముగ్గురికి గర్వాలు వచ్చేస్తూ ఉన్నాయి. అయితే ఒక సంవత్సరం ఏమైందంటే, శ్రీరామనవమి భద్రాచలం వెళ్ళాలని వీళ్ళు ముగ్గురు ఘనుల్లా అనుకుంటున్నారన్నమాట, గొప్పవాళ్ళ కింద. వాళ్ళు ఏం చేశారు అంటే, భద్రాచలం వెళ్ళడానికి ఒకరోజు సాయంకాలము బయలుదేరారు. కొన్ని రోజులు ప్రయాణం చేస్తే కానీ భద్రాచలం వెళ్ళలేరు కదా. ఎందుకంటే అప్పట్లో వాడలు లేవు, బళ్ళు లేవు, ఏమీ లేవు, నడుచుకుంటూనే వెళ్ళాలి. అలాగ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేసరికి ఒక సత్రం కనిపించింది. ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే, ఆ సత్రం దగ్గరికి వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. అతను సత్రం యజమాని చూశారు. ఈ ముగ్గురిని చూసి, మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నలేశాడు. వెంటనే నారాయణ అన్నాడు, మీరు నన్ను తెలీదా, నేనెవరో? నా పేరు మీరు వినే ఉంటారే, నన్ను నారాయణ అని పిలుస్తారు. మా చుట్టుపక్కలంతా కూడా బాగా డబ్బున్న వాళ్ళు, నేను తప్ప మరి ఇంకోళ్ళు ఎవరు లేరు అని గర్వంగా చెప్పుకున్నాడు అనమాట. అదేవిధంగా బాగా 100 పశువులున్న వెంకటస్వామి ఏం చేశారంటే, నాకు 100 పశువులు ఉన్నాయి, నేనే గొప్ప మా ఊళ్ళో, నాలాంటి వాడు ఎవరు లేరు అని అతను చెప్పుకున్నాడు. మళ్ళీ ఏం చేశారంటే, నాతో కుస్తీ పడి చేయడానికి ఎవ్వడు పనికిరాడు, నేనంత బలశాలిని, నేనంత గొప్పవాడిని అని అతని గురించి చెప్పుకున్నారనమాట. వాళ్ళు పరిచయం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి అనే ప్రశ్నలు వేస్తారు కదా. అలాగే సత్ర యజమాని ప్రశ్న వేయడంతోనే వాళ్ళు సమాధానం అలా చెప్పుకుంటూ వచ్చారనమాట. అప్పుడు సత్ర యజమాని ఏమన్నాడంటే, చాలా సంతోషం, భద్రాచలానికి దారి మా ఊరి మీదుగానే వెళ్ళాలి, మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి మా ఇంట్లోని ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అన్నాడు ఒక కొత్త అతను. ఆ ముగ్గురు గనులు ఏం చేశారంటే, ఆయన ఊరు పేరు కూడా అడగకుండానే, ఓ దానికేం భాగ్యం, అసలు ఎవరన్నా వచ్చారనుకో వాళ్ళని ఏమడగాలి, మీరు ఏ ఊరండి, ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఎక్కడ రావాలి, మీ ఇంటి అడ్రస్ ఏంటని తెలుసుకోవాలి కదా. అలా అనకుండా వాళ్ళ రాత్రి సత్రంలో గడిపేసేసి ప్రయాణం సమయానికి అతను కొత్తవాడు ఎవడో చూపించారు కదా, అతను ఎవరో తెలియలేదు, ఎక్కడున్నాడో కనిపించలేదు. వాళ్ళు తమ దారిని వెళ్తుండగా రాత్రి అయిపోయింది. వాళ్ళకి ఓ పక్కన విశాలమైన తోట, పచ్చిక బయలు, కంచె కూడా ఉన్నాయి. కంచె కనుచూపు మేర దాకా ఉందన్నమాట. పశు సంపద పేరు మోసిన వెంకటస్వామి ఈ మైదానానికి కంచె ఎందుకు కట్టారో, ఇక్కడ ఎన్ని గ్రామాలలో పశువులు ఉన్నాయో చూసారా అని పక్క వాళ్ళతో అంటున్నాడనమాట. ఇంతలో వాళ్ళకి ఎదురుగా ఒక మనిషి వచ్చాడు. వెంకటస్వామి ఆ మనిషిని, ఈ కనిపించే పశువులు ఎన్ని గ్రామాలవి అని అడిగారు. ఎన్ని గ్రామాలు అనా, ఇవన్నీ శంకరయ్య గారి, ఈ ఆవరణంతా ఆయనదే అన్నాడు. ఆ మాట విని వెంకటస్వామి తెల్లబోయాడు. అంటే వెంకటస్వామికి 100 పశువులు ఉంటే అతనికి 1000-1500 పశువులు ఉన్నాయన్నమాట. ఈ శంకరయ్య గారినే ఆయన ఉండేది ఎక్కడా అని అడిగాడు నారాయణ ఆ మనిషిని అడుగుతూ. అదుగో ఆ కనిపించే చెట్లు శంకరయ్య గారింటి ముందే అన్నాడు ఆ మనిషి. ముగ్గురు ముందుకెళ్ళారు. పశువులు ఉండే ఆవరణం దాటి కొంచెం దూరం వెళ్ళగానే ఒక ఎత్తైన ప్రహారీ గోడ, దానికి ఒక గుమ్మము కనిపించాయి.
ద్వారం దగ్గర ఒక బలమైన మనిషి కాపలా కాస్తున్నాడు. ఇది ఎవరి ఇల్లు అని మల్లయ్య కాపలావాడిని అడిగాడు. శంకరయ్య గారిది అన్నాడు మల్లయ్య. ఆ అన్నాడు వాడు. ఆ మాట వినగానే మల్లయ్య లోపలికి వెళ్ళాడు. ఎక్కడికి పోతున్నావు, ఆగు అని కాపలావాడు గట్టిగా అరిచి మల్లయ్య భుజం మీద చెయ్యి వేసేసి ఆపేశాడు. మల్లయ్యకి మండిపోయింది. వాడి చెయ్యి విదిలించుకోపోయాడు, కానీ సాధ్యం కాలేదు. మల్లయ్య తన 2 చేతులను ఉపయోగించి తన భుజం మీద నుంచి వాడి చెయ్యి తీయడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అంటే ఆ మనిషి శంకరయ్య గారి కుస్తీపోటు మనిషి అంత బలమైన వాడు అనమాట. అతని వల్ల కాలేదు. మల్లయ్యకి చెమటలు పట్టేశాయి. అంతలో గుర్రం ఎక్కి సంత్రంలో కనిపించిన మనిషి అక్కడికి వచ్చాడు. వచ్చారా, లోపలికి దయచేయండి, నేను మీకన్నా ముందే చేరుతాను కానీ అనుకోకుండా ఆలస్యం జరిగింది. ఇదే మా ఇల్లు అన్నాడు అతను. ముగ్గురు వణుకుతున్న గుండెలతో లోపల అడుగుపెట్టారు. ఇల్లు చూస్తే ఇంద్రభవనంలా ఉంది. ఎక్కడ చూసినా బంగారంతో తాపడాలు చేసున్నాయి. దంతపు కుర్చీలు, బంగారము, వెండి వస్తువులు కనిపించాయి. ముగ్గురు శంకరయ్య గారు ముగ్గురికి బంగారు కంచాల భోజనం పెట్టి వినయంగా వాళ్ళకి వీడ్కోలు చెప్పి తమ దాని తాను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు ఎవ్వరు కూడా ఎవరితోని గొప్పలు చెప్పలేదు. మాకెంతున్నాయి అంతున్నాయి అని అనుకునే కోరిక, ఆశ శంకరయ్య గారికి లేదు. వీళ్ళు కొంచెము ఈ కథలోని నీతి ఏమిటంటే, ముగ్గురు గనులు కూడా మాకు ఇంత డబ్బు ఉందని ధనికుడు, మాకిన్ని పశువులు ఉన్నాయని చెప్పేసి వెంకటస్వామి, నేను ఇంత బలమైన వాడని చెప్పేసి మల్లయ్య ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు. కానీ నిజంగా శంకరయ్య గారి చాలా గొప్ప మనసు. ఆయన ఎంత డబ్బున్నా కూడా నాకు డబ్బుందని చెప్పుకోకపోవడంతోనే ఈ ముగ్గురు గనులు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి గొప్పలో చెప్పుకోవడం మానేసేసి ఆ ఊళ్ళో మామూలుగానే బ్రతుకుతున్నారనమాట. అయితే మరి మరొక కథ చెప్పుకుందామా? మరొక కథ పేరు ప్రయత్నం అదృష్టం. దీన్ని రచించిన వారు కె వసుధ గారండి. అయితే మరి చిన్న కథ ఇది కూడా చెప్పేసుకుందామా? ఒక గ్రామంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ ఇంటి పెరట్లో కూరలు పండించి వాటిని అమ్మేసి అన్న తను తాను పోషించుకుంటూ తన తమ్ముడు కూడా పోషిస్తున్నాడు. ఇప్పుడు సహజంగా మనకి పూర్వం అయితే చాలా కష్టంగా ఉన్నది జీవనం వెళ్ళగట్టుకోవాలంటే. వాడు పొలాల్లోనేమో కాయగూరలు పండించుకొని వాటిని బజారు తీసుకెళ్ళి అమ్ముకుని వాటితో డబ్బులు తయారు చేసుకుని వాళ్ళు ఇలా పొట్ట పోషించుకుంటూ ఉండేవారనమాట. ఇలా అన్నయ్య తమ్ముడికి శుభ్రంగా 2 పూట్ల భోజనం పెడుతూ ఉంటే తమ్ముడు అలాగా ఏ పని చేయడం సహాయం చేసేవాడు కాదు. అన్నగారు అన్ని పనులు చూసుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు, తమ్ముడు, నువ్వు చెయ్యి కాలు కదలపకుండా కూర్చుంటే నిన్ను ఎంతకాలం పోషించేదిరా? నీ బరువు చూసుకొనడానికి నువ్వు కూడా ప్రయత్నం చెయ్యి నాయనా అన్నాడు. అప్పుడు తమ్ముడు అంటున్నాడు, అన్న చెప్పింది పట్టించుకోకుండా, ఆ అదృష్టం కలిసి రావాలి కానీ ప్రయత్నం వల్ల ఏమవుతుంది? నాకు మనుష్య ప్రయత్నంలో ఆవగిందంత కూడా నమ్మకం లేదు. నేను ఎలాంటి ప్రయత్నము చేయను అన్నాడు. ఆ మాటలకి అన్నగారు చాలా కోపం వచ్చింది. అన్నదమ్ములిద్దరూ వాదించుకుని దెబ్బలాడుకున్నారు. అన్న, మానవ ప్రయత్నం లేనిదే ఏదీ సాధ్యం కాదన్నాడు. తమ్ముడు అంటున్నాడు, ఆ అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఎంత ప్రయత్నం అవసరం లేదన్నాడు తమ్ముడు. ఎంత వాదించుకున్నా కూడా అన్నదమ్ములిద్దరూ కూడా కుదరట్లేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళి తీర్పు చెప్పమన్నారు. రాజుగారు ఇద్దరినీ వాదన చూసి, ఎవరు చెప్పేది నిజమో నేను తేల్చలేకుండా ఉన్నాను. మంత్రి, నువ్వే వీళ్ళకి తీర్పు చెప్పు అన్నాడు. రాజుగారికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేసేవారు రాజుగారు? మంత్రికి ఆ విషయాన్ని వివరించి దానికి సొల్యూషన్ ఏంటో చెప్పమనేవారు అనమాట. ఆ రాత్రి గడివిస్తే రేపు చెప్తానన్నాడు. వీళ్ళిద్దరిలో వాదన ఏదో సరిగ్గా ఉంది చెప్పగలనన్నాడు మంత్రి. తెలుసుకోవాలి కదా మరి మంత్రి గారు. ఆ రాత్రి మంత్రి అన్నదమ్ములిద్దరినీ కూడా కాళికాదేవి గుడిలోకి ఖైదు చేయించేశాడు. ఆలయం లోపల కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి. అన్నదమ్ములిద్దరూ కూడా చెరుకొమ్మలా విచారిస్తూ కూర్చున్నారు. ఇదేమిటి, ఇలా జరిగిందేమిటి అని. కొంత రాత్రి గడిచాక ఇద్దరికి ఆకలేసేసింది. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకున్న తమ్ముడు ఆకలిని సహించి కూర్చున్న చోటనే ఉండిపోయాడు. కానీ ప్రయత్నంలో నమ్మకం గల అన్న బయటికి పోయే మార్గం ఏమైనా దొరుకుతుందేమో చీకట్లోనే ఆలయం అంతా చుట్టూ తిరుగుతున్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత అతనికి ఒక చేతికి ఒక గిన్నె తగిలింది. అలా జాగ్రత్తగా చీకట్లోనే ఇలా తడుముకుంటున్నాడు అనమాట. దాని నుంచి పాయసం వాసన వస్తుంది.
అతను దాన్ని రుచి చూసి కాళికకి పెట్టిన నైవేద్యం అయి ఉంటుంది, నిశ్చింతంగా దాన్ని మనం తినచ్చు అనుకున్నాడు. అంతలో మధ్య మధ్యలో రాళ్ళలాంటివి వస్తే వాటిని తన తమ్ముడికి గిరాటు వేసేసాడు. పాయసం అయిపోయింది. అన్న ఆకలి బాధ తగ్గిపోయింది. చేతులు కట్టుకుని కూర్చుని ఏ ప్రయత్నమో చేయనందుకు తమ్ముడికి ఆకలి బాధ తగిన శాస్తి అయిందిలే అనుకుని సంతోషించాడు. ఆ దెబ్బతో మానవ ప్రయత్నం విలువ తమ్ముడికి తెలిసింది. అది అతను అనుకున్నాడు. మర్నాడు తెల్లవారుగానే మంత్రి పంపించిన చోటికి వచ్చి అన్నదమ్ములిద్దరూ కాళికాదేవి గుడి నుంచి తీసుకుని ఇంటికి తీసుకొచ్చేసారు. రాజభవనాన్ని తీసుకొచ్చారు. రాజ్యసభకి వెళ్ళారు. మంత్రి వాళ్ళని చూసి, పాపం రాత్రంతా ఖైదీలో ఉన్నారు, కాలం ఎలా గడిచింది అని అడిగాడు. దేనికైనా మానవ ప్రయత్నం అవసరమని రాత్రి నిరూపించారు. చీకట్లో తడువుకుంటూ వెళ్ళి నేను పాయసాన్ని తిని ఆకలి తీర్చుకుని హాయిగా నిద్రపోయానన్నాడు అన్న. మంత్రి తమ్ముడికేసి తిరిగి, నువ్వేం చేశావు అని అడిగాడు. నేనేం చేయలేదు, ఒక మూల కూర్చునే ఉన్నాను. కొంచెం సేపు అయ్యాక మా అన్న నా మీద ఏవో రాళ్ళు విసిరాడు, వాటన్నిటినీ జాగ్రత్తగా పోగు చేసి దాచుకున్నాను అన్నాడు తమ్ముడు. ఆ రాళ్ళు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా? ఏది చూపించు అన్నాడు మంత్రి. తమ్ముడు తన బట్ట కొంగును కట్టే బొడ్డులో దోపుకున్న మూట విప్పి చూపించాడు. ఆ రాళ్ళన్నీ ఎంతో విలువగల రత్నాలు. చూశారా మహారాజా, వీళ్ళిద్దరి వాదన పరిష్కరించగా నేను ఈ పరీక్ష పెట్టాను. అన్న ప్రయత్నానికి దక్కిన ఫలితంతో పోలిస్తే తమ్ముడు అదృష్టం ఎంతో బాగా ఇచ్చిందో చూడండి. అదృష్టం లేకపోబట్టే అన్న తన దొరికిన రత్నాలు రాళ్ళు అనుకుని తమ్ముడి మీద గిరాటు కొట్టేశాడు అన్నాడు మంత్రి. ఆ రత్నాలు తమ్ముడే ఉంచుకునడానికి రాజు అనుమతి చేశాడు. తర్వాత అన్నదమ్ములిద్దరూ తమ ఇంటికి వెళ్ళిపోయారు. నిజంగా ఒక్కొక్కరికి అదృష్టం కలిసి వస్తే అది ఎలా అవుతుందంటే రాయి కూడా రత్నం అవుతుందన్నమాట. అన్నగారు స్వయం కృషి మీద అతను పైకొస్తే తమ్ముడేమో అదృష్టం కోసం వెతుక్కున్నాడు. అయితే మరి మనము 3 పొడుపు కథలు చెప్పుకుందామా? అయితే మరి మొదటిది, ఆన్సర్స్ కూడా వెంటనే చెప్తానండి. తరచి చూసిన లోతు తెలియని హృదయం ఎవరిది? ఒక స్త్రీదండి. స్త్రీని ఎంత చూసినా కూడా ఆమెలో ఉన్న భావాలు ఎవరికీ తెలియవు. రెండోది, ప్రాణం ఉన్నంత వరకు కూడా ఉంటాడు, ఎదురుగా వచ్చి ఎప్పుడూ నిలబడ్డు. అదేమిటది? నీడ. మూడవది, పిఠాపురం చిన్నవాడ, పిట్టల వేటగాడ, వేటకు పోయి మాంసాహారం తీసుకురా. అదేమిటో తెలుసా? కోడి. అయితే మరి 3 పొడుపు కథలకి ఆన్సర్స్ కూడా చెప్పేశానండి. మరి అయితే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.